మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో అనర్వులు బోగస్ పెన్షన్దారులు లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి ఈ పెన్షన్ల ఎంక్వైరీని తనిఖీని చేపట్టడం అనేది జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. అయితే ఈ పెన్షన్ల తనిఖీ అనేది రాష్ట్రం మొత్తంలో జరగడం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి డౌట్ ఉంది. కేవలం ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఎంపిక చేసిన ప్రాంతాలు జిల్లాకు ఒకటి మాత్రమే. ఒక జిల్లాలో ఒక మండలాన్ని, ఒక మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఈ సర్వే నిర్వహిస్తున్నారు. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు ఉంటే 26 గ్రామ సచివాలయాల పరిధిలోనే ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సర్వే సక్సెస్ అని ప్రభుత్వం భావించినట్లయితే రానున్న రోజుల్లో రాష్ట్రం మొత్తంలో ఈ బోగస్ పెన్షన్దారులను ఏరివేయడానికి ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మాత్రము 26 సచివాలయాల్లో మాత్రమే జరుగుతుంది. అతి త్వరలో రాష్ట్రం మొత్తంలో ఈ సర్వే చేపట్టడం జరుగుతుంది అని చెప్పేసి DRDO అధికారి ఒకరి తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి మాకు సర్వే జరగడం లేదు కదా, మాకు అవసరం లేదు అని అనుకోకుండా ఈ సర్వే చేసేటువంటి అధికారులు ఏ విధమైనటువంటి సమాచారాన్ని ఇక్కడ పెన్షన్దారుల నుంచి రాబడుతున్నారు, ఏ విధమైనటువంటి సమాచారాన్ని వాళ్ళు ఆన్లైన్లో మొబైల్ యాప్ ద్వారా పొందుపరుస్తున్నారు అన్న వివరాలను ఈరోజు మీకు తెలియజేస్తాను. అయితే కొంతమంది యూట్యూబ్లలో ఇలాంటి ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. మీరు ఈ ప్రశ్నలకు లేదు అని సమాధానం చెప్పండి, అప్పుడే మీ పెన్షన్ సేవ్ అవుతుంది అని కొన్ని వీడియోలు చేస్తున్నారు. అలా చేయకండి. మీరు ఆ సర్వే అధికారి అడిగినటువంటి ప్రశ్నకు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని, నిజమైన సమాచారాన్ని ఇవ్వండి. వాళ్ళు అడిగే ప్రశ్నకు అవును అయితే అవును, కాదు అయితే కాదు, ఉంది అయితే ఉంది, లేదు అయితే లేదు అని ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వండి. ఒకవేళ మీరు తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ఏం జరుగుతుంది అనేది నేను ఈ వీడియో చివర తెలియజేస్తాను. అయితే ఈ సర్వే ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి ప్రశ్నలను అడిగి వాళ్ళు ఈ సమాచారాన్ని రాబడుతున్నారు అంటే ఈ పెన్షన్దారులలో కేటగిరీల వైజ్ గా ఈ ప్రశ్నావళిని రూపొందించడం అనేది జరిగింది. ఇక్కడ అవతాతలకు సంబంధించి, ఓల్డేజ్ పెన్షన్లకు సంబంధించి కొన్ని సాధారణమైనటువంటి ప్రశ్నలు అడగడం అనేది జరిగింది. ఈ సాధారణమైనటువంటి ప్రశ్నలు ఇక్కడ వికలాంగుల కేటగిరీ వారికి కూడా వర్తిస్తాయి, సింగిల్ ఉమెన్ అండ్ విడో పెన్షన్దారులకు కూడా వర్తిస్తాయి, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు కూడా వర్తిస్తాయి ఈ సాధారణ క్వశ్చన్స్. ఈ సాధారణ ప్రశ్నలతో పాటు వికలాంగులకైతే కొన్ని అదనపు క్వశ్చన్లు, విడోస్ అండ్ సింగిల్ ఉమెన్ కి అయితే కొన్ని అదనపు క్వశ్చన్స్, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు అయితే కొన్ని అదనపు క్వశ్చన్స్ ఇందులో అడగడం అనేది జరిగింది. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, సాధారణంగా అడిగే క్వశ్చన్లు మాత్రము ఈ 4 కేటగిరీల వారికి వర్తిస్తాయి. ఈ సాధారణంగా అడిగే క్వశ్చన్స్ ఏంటి, ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగి వారు మీ నుంచి సమాధానాన్ని రాబడుతున్నారు అంటే మొదటగా పెన్షన్దారుని యొక్క స్టేటస్ అంటే ఏంటి, ఇతను బతికే ఉన్నాడా లేదా మరణించాడా, ఈ రెండు కాకుంటే ఇక్కడ అందుబాటులో లేరా అని వాళ్ళు అడగడం అనేది జరిగింది. పెన్షన్దారులు లైవ్ లో ఉన్నట్లయితే మేము బతికే ఉన్నాం సార్ అని చెప్పేసి తెలియజేయవలసి ఉంటుంది. లేదు సార్ పెన్షన్దారుడు చనిపోయాడంటే అది తెలియజేస్తే వారు నమోదు చేసుకుంటారు. లేదు సార్ పక్క ఊరికి వెళ్ళాడు అంటే వాళ్ళకు డౌట్ వస్తుంది. ఈ పెన్షన్ ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పేసి ఇతడు తప్పించుకొని పోయాడు, ఇతడు నకిలీ వికలాంగుడు అయి ఉండవచ్చు అని సర్వే అధికారులకు డౌట్ వస్తుంది. కాబట్టి మీరు ఈ సర్వే జరిగేటువంటి సచివాలయం పరిధిలో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ సర్వేలో మీరు అటెంప్ట్ చేయండి. ఇక రెండవ క్వశ్చన్ ఏంటి అంటే కుటుంబ ఆదాయము. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో అయితే 1,20,000 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయాన్ని నిర్ణయించడం అనేది జరిగింది. పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము సంవత్సరానికి 1,44,000 రూపాయలు నిర్ధారించడం అనేది జరిగింది. అయితే ఇందులో నెలసరి ఆదాయం అడిగారు. నెలకు గ్రామీణ ప్రాంతాలలో అయితే 10,000 కంటే ఎక్కువ ఆదాయం ఉందా, ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 కంటే ఎక్కువ ఆదాయం ఉందా అని అడిగారు. ఈ రెండిట్లో మీరు అవునైతే అవును, కాదు అయితే కాదు అని చెప్పండి. ఇక తర్వాత లబ్ధిదారునికి 3 ఎకరాల కంటే మాగాని ఎక్కువ ఉందా, లేదా 10 ఎకరాల కంటే ఇక్కడ మెట్ట భూమి ఎక్కువ ఉందా, రెండు కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉందా అని అడగడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ తరి పొలము 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నా, ఇక్కడ మెట్ట భూమి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నా గానీ
కొద్దిగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. మీరు అవును అయితే అవును, లేదు అయితే లేదు అని అక్కడ వారికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఇక తర్వాత కుటుంబంలో ఎవరికైనా కానీ 4 చక్రాల వాహనం ఉందా అంటే, 4 చక్రాల వాహనం అంటే కార్లు కానివ్వండి, వ్యాన్లు కానివ్వండి, స్కూల్ బస్సులు కానివ్వండి, ఈ విధమైనవి ఉంటాయి. ఇవి ఉన్నాయా లేదా అని అడగడం అనేది జరిగింది. వీటిలో కొన్ని వాహనాలకు మినహాయింపును ఇచ్చారు. జీవనోపాధి కోసము వాళ్ళు కొనుక్కొని వాటిని నడుపుకొని జీవించే వాహనాలు కొన్ని ఉంటాయి. ఏ వాహనాలకు మినహాయింపు ఇచ్చారు అంటే, ఇక్కడ ట్యాక్స్ ప్లేట్ కలిగినటువంటి వాటికి మినహాయింపుని ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ కొంతమంది కార్లను కొనుక్కొని బాడుగలకు కిరాయిలకు ఉంటుంటారు. వాటికి మినహాయించడం అనేది జరిగింది. వారికి ఉన్నా కానీ పెన్షన్ రద్దు కాదు. ఆ తర్వాత ట్రాక్టర్లు, వ్యవసాయ కూలీలు వారి అవసరం నిమిత్తము ట్రాక్టర్లను వాడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆటోలు, ఈ మూడింటికి మినహాయింపును ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత కుటుంబంలో ఎవరికైనా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి జీతాలు తీసుకునే ఉద్యోగం చేస్తున్నారా అని అడగడం అనేది జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారా, అవును అయితే అవును, లేదైతే లేదు అని తెలియజేయాలి. ఆ తర్వాత కుటుంబంలో ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారా అని కూడా అడిగారు. రిటైర్డ్ ఉద్యోగులు అంటే ఇంతకుముందు ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయ్యి రిటైర్డ్ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారా లేరా అని కూడా అడగడం అనేది జరిగింది. ఆ తర్వాత కుటుంబ 12 నెలల సరాసరి విద్యుత్ యూనిట్లను లెక్కించి మీరు నెలకు 300 యూనిట్ల విద్యుత్ వినియోగాన్ని చేస్తున్నారా లేదా అని అడగడం అనేది జరిగింది. అంటే ఇక్కడ 12 నెలల సరాసరిని తీసి నెలకు 300 విద్యుత్తును వాడుతున్నారా లేదా అని నిర్ధారిస్తారు. సాధారణంగా పేద ప్రజలు 100, 150 మా అంటే 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తును వాడరు. కాబట్టి ఎలాంటి టెన్షన్ అనేది లేదు. ఇది మీరు అవును అయితే అవును, కాదు అయితే కాదు అని తెలియజేయండి. ఇక తర్వాత మున్సిపల్ ప్రాంతాలలో కుటుంబానికి సంబంధించి 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి నిర్మాణ స్థలం ఉందా లేదా అని అడిగారు. 1000 చదరపు అడుగుల్లో మీ ఇంటి నిర్మాణం కానీ మీ ఇంటి ప్రాంతం కానీ ఉందా లేదా అని అడిగారు. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పండి. ఇది కేవలం పట్టణ ప్రాంతాల వారికి మాత్రమే వర్తిస్తుంది, గ్రామీణ ప్రాంతాల వారికి వర్తించదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కుటుంబంలో ఎవరైనా కానీ ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఉన్నారా లేరా అంటే, ఆదాయపు పన్ను ఎవరు చెల్లిస్తారు అంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు, ఎక్కువ చరాస్తులు కానీ స్థిరాస్తులు కానీ ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ ని చెల్లిస్తారు. మీకు చరాస్తులు స్థిరాస్తులు ఉద్యోగాలు లేవు కాబట్టి మీరు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ను చెల్లిస్తలేరు కాబట్టి లేదనే తెలియజేయండి. ఇక తర్వాత కుటుంబంలో ఎవరికైనా కానీ ప్రైవేటు ఉద్యోగం ఉందా లేదా అని కూడా అడిగారు. అవునైతే అవును, లేదైతే లేదు అని తెలియజేయండి. ఇవన్నీ కూడా ఈ 9 క్వశ్చన్లు సాధారణ క్వశ్చన్లు. ఇవి వికలాంగుల కేటగిరీ వారికి కూడా వర్తిస్తాయి, సింగిల్ ఉమెన్, ఆ తర్వాత విడో కేటగిరీ వారికి కూడా వర్తిస్తాయి, వృద్ధాప్య పెన్షన్ వారికి వర్తిస్తాయి, వృత్తి పెన్షన్లు తీసుకునే వారికి కూడా వర్తిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక డిజబుల్ పెన్షన్ ఉంటుంది ప్రత్యేక కేటగిరీకి సంబంధించి. ఈ డిజబుల్ పెన్షన్ దారులకు వీటితో పాటుగా కొన్ని అదనపు ప్రశ్నలు అడగడం అనేది జరిగింది. ఆ అదనపు ప్రశ్నలు ఏంటి అంటే, పెన్షన్దారులు వికలత్వం కలిగి ఉన్నారా లేరా అని అడిగారు. పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు వికలాంగులా కాదా అంటే, మీరు వికలాంగులు అయితే అవునని, కాదు అయితే లేదని చెప్పండి. మీరు వికలాంగులు కాబట్టి పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి అవును కాబట్టి ఆ క్వశ్చన్ వచ్చింది. కాబట్టి మీరు వికలాంగులు అవునా కాదంటే ఎస్ అనే చెప్తారు. మీరు ఎస్ అని చెప్పగానే మీకు సదరం సర్టిఫికేట్ ఉందా లేదా అనే ప్రశ్న వస్తుంది. మీరు సదరం సర్టిఫికేట్ ఉందా లేదా అంటే ఉన్నట్లయితే ఎస్ అని చెప్పండి, లేనట్లయితే నో అని చెప్పండి. ఎమ్మటే వాళ్ళకి డౌట్ వస్తుంది, ఇతడు వికలాంగుల పెన్షన్ పొందుతున్నాడు, సదరం సర్టిఫికేట్ లేదు. సదరం సర్టిఫికేట్ లేకుండా ఏ విధంగా పెన్షన్ వస్తుంది అనేది వాళ్ళు గ్రహించుకుంటారు. ఒకవేళ ముందే మీరు వికలాంగుల కాదా అంటే మాకు వైకల్యం లేదు అన్నారనుకోండి, వైకల్యం లేకుంటే మీకు పెన్షన్ ఎలా వస్తుంది, ఏదో మేనేజ్ చేసుకుని పెన్షన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ దృష్టికి రావడం అనేది జరుగుతుంది. మొత్తంగా వికలాంగుల కేటగిరీకి సంబంధించి వికలాంగులు ఉన్నారా లేరా అని అడగడం అనేది జరుగుతుంది. ఉంటే సదరం సర్టిఫికేట్ ఉందా లేదా అనేది అడగడం అనేది జరుగుతుంది. వీటన్నిటిని కూడా సర్వే అధికారి మీకు వైకల్యం ఉందా, మీకు సదరం సర్టిఫికేట్ ఉందా, మీ వైకల్యాన్ని కూడా వాళ్ళు చూసి వాళ్ళు నిర్ధారించుకోవడం అనేది జరుగుతుంది.
ఆ విధంగా వాళ్ళ మనసులో ఏం నిర్ధారించుకుంటారో ఆ యాప్లో కూడా పొందుపరచడానికి గవర్నమెంట్ అవకాశం కల్పించింది. వారికి ఒక ఆప్షన్ ఏమి ఇవ్వడం జరిగిందంటే పెన్షన్దారుని రీఅసెస్మెంట్కు సిఫారసు చేస్తున్నారా. వాట్ ఈస్ ద రీఅసెస్మెంట్ అంటే మరోసారి పరీక్షించడము. అంటే ఇక్కడ వికలాంగుల పెన్షన్ తీసుకోవాలి అంటే సదరం అసెస్మెంట్కి వెళ్ళి సదరం సర్టిఫికేట్ తీసుకుంటారు. సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇతనికి సదరం సర్టిఫికేట్ ఉంది అయినా కానీ ఇతనికి వైకల్యం లేదు, ఈ సర్టిఫికేట్ మీద మాకు అనుమానం అనేది ఉంది, ఇతనికి వైకల్యం లేకున్నా సదరం సర్టిఫికేట్ ఉంది, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఒకవేళ ఇతనికి వైకల్యం తక్కువగా ఉంది అయినా ఇతనికి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నాడు, ఏదో జరిగింది, మ్యానిపులేషన్ జరిగింది అని ఇక్కడ సర్వే అధికారి భావించినప్పుడు మీరు పెన్షన్దారుని రీఅసెస్మెంట్ కు ఫార్వర్డ్ చేస్తున్నారా అని ఆప్షన్ మీద ఎస్ అని అతను టిక్ చేసినట్లయితే మీరు వికలాంగుల పెన్షన్ తీసుకునే వాళ్ళు మరోసారి సదరం పరీక్షలకు వెళ్ళి మీ వైకల్యాన్ని నిర్ధారించుకోవలసి ఉంటుంది. ఒకవేళ నో అని పెట్టారనుకోండి, మీరు జెన్యూన్ వికలాంగులే, నిజంగా వికలాంగులే, వీళ్ళకి న్యాయంగానే పెన్షన్ రావాల్సి ఉంది అని చెప్పేసి వాళ్ళు నో అని టిక్ చేస్తారు. మీ పెన్షన్కి ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. ఇది వికలాంగుల కేటగిరీకి సంబంధించి. ఇక తర్వాత ఇతని పెన్షన్ కొనసాగింపుకు మీరు సిఫారసు చేస్తున్నారా అని కూడా అడిగారు. అంటే ఇక్కడ మీరు వికలాంగుని రీఅసెస్మెంట్ కు సిఫారసు చేస్తున్నారా, ఆ తర్వాత ఇతని పెన్షన్ కొనసాగించేందుకు మీరు సిఫారసు చేస్తున్నారా అంటే ఇక్కడ సర్వే అధికారికి డౌట్ ఉన్నట్లయితే ఇతడు దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు, ఇతడు పెన్షన్ అర్హుడు కాదంటే ఇతని పెన్షన్ సిఫారసు చేస్తున్నారంటే నో అని పెట్టేస్తాడు. లేదు ఇతడు నిజమైన వికలాంగుడు అయితే మాత్రము ఎస్ ఇతన్ని పెన్షన్ ఫార్వర్డ్ కు నేను సిఫారసు చేస్తున్నాను అని టిక్ చేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత విడో అండ్ సింగిల్ ఉమెన్ పెన్షన్. ఈ విడో అండ్ సింగిల్ ఉమెన్ పెన్షన్ దారులకు అదనంగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే పెన్షన్ దారుని భర్త బ్రతికే ఉన్నారా లేదా మరణించారా. ఏంటి సార్ విడో భర్త బతికి ఎలా ఉంటాడు అంటే అలా జరుగుతుంది. కొంతమంది భర్తలు బతికి ఉన్నా గానీ నా భర్త చనిపోయాడు అని చెప్పేసి, నా భర్తకు దూరంగా ఉన్నాను అని చెప్పేసి ఈ పెన్షన్లు పొందుతున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ కు ఫిర్యాదులు రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్ ద్వారా నిజ నిర్ధారణ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఈ పెన్షన్దారులు పునర్వివాహం చేసుకున్నారా అంటే ఇక్కడ కొంతమంది భర్త చనిపోయినా గానీ తిరిగి పెళ్లి చేసుకుంటూ నా భర్త చనిపోయాడు అని చెప్పేసి ఫస్ట్ భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి పెన్షన్ పొందుతూ ఉంటారు. అదేవిధంగా సింగిల్ ఉమెన్ పరిధిలో కూడా నేను నా భర్త నుంచి దూరంగా ఉన్నాను అని అబద్ధాలు చెప్పి పెన్షన్ పొందేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా వీళ్ళు సింగిల్ ఉమెన్ అయినా కానీ ఇక్కడ విడో పీపుల్ అయినా కానీ తిరిగి పునర్వివాహం చేసుకున్నారా లేదా అని అడగడం అనేది జరిగింది. ఈ 2 క్వశ్చన్లను అడిగిన తర్వాత వాళ్ళు నిజ నిర్ధారణ చేసుకుని వీరి పెన్షన్ కొనసాగించడానికి ఫార్వర్డ్ చేస్తున్నారా అని కూడా వీళ్ళకి కూడా అడుగుతారు. మీ పైన ఎలాంటి డౌట్ లేనట్లయితే ఎస్ అని, డౌట్ ఉన్నట్లయితే నో అని అతను టిక్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత గీతా చేనేత కార్మికుల పెన్షన్. ఈ గీతా చేనేత కార్మికులకు సంబంధించి అదనంగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే పెన్షన్దారులు గీత కార్మిక వృత్తిని కొనసాగిస్తున్నారా, పెన్షన్దారులు చేనేత కార్మిక వృత్తిని కొనసాగిస్తున్నారా, లేదా వీళ్ళు పెన్షన్ కోసమే ఈ వృత్తిని ఎంచుకొని వేరే వృత్తుల్లో కొనసాగుతున్నారా అని నిజ నిర్ధారణ చేసుకోవడానికి ఈ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. నిజంగా మీరు గీత కార్మికులైతే, నిజంగా మీరు చేనేత కార్మికులైతే ఎస్ అని పెట్టండి, లేదా వేరే వృత్తిలో స్థిరపడ్డట్టయితే నో అని మీరు పెట్టండి. ఈ విధంగా ఈ 4 కేటగిరీలకు సంబంధించి ఈ సమాచారాన్ని సేకరించి చివరిగా ఈ లబ్ధిదారుని యొక్క ఫోటోను క్యాప్చర్ చేసి ఆ మొబైల్ యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతటితోటి సర్వే ముగిసిపోతుంది. ఇక మీరు తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ఏం జరుగుతుంది? చాలా మంది మీరు ఈ విధంగా చెప్పండి, మీ పెన్షన్ కాపాడడమే మా యొక్క లక్ష్యము, మీకు సమాచారాన్ని ఇవ్వడమే మా యొక్క ధ్యేయము అని చెప్తున్నారు. అది తప్పు. మీ పెన్షన్ను ఎవరు కాపాడవలసినటువంటి అవసరం అనేది లేదు. నిజంగా మీరు అర్హులు అయితే మీకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. తెలుగుదేశం పార్టీలో ఒకవేళ మీరు అనర్హులు అయితే మాత్రము మీకు మీరుగా ఈ పెన్షన్లను వదులుకోండి. ఇది సేఫ్. ఎందుకంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, అందులో సాధారణ క్వశ్చన్లో మీకు 4 చక్రాల వాహనం ఉందా లేదా అని.
మీకు ఉన్నా కానీ మీరు దాచిపెట్టి మాకు లేదు అని చెప్పారనుకోండి, అదేవిధంగా మీకు 10 ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉన్నా కానీ వీళ్ళకి తెలుస్తుందా, వీళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారా అని మీకు ఉన్నా కానీ లేదు అని చెప్పారనుకోండి, మీ కుటుంబంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉన్నా కానీ లేరు అని చెప్పారనుకోండి, ఈ విధంగా అబద్ధపు సమాచారాన్ని చెప్పినట్లయితే ఏమవుతుంది అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారి సౌజన్యంతో 360 డిగ్రీల సర్వేను చేపట్టడం అనేది జరుగుతుంది. ఇది ఆన్లైన్ సర్వే. ఈ 360 ర్యాండమైజేషన్ సర్వే ద్వారా మీరు ఇచ్చినటువంటి సమాచారము నిజమైనదా, మీరు అబద్ధం చెప్పారా అని గవర్నమెంట్ తెలుసుకుంటుంది. ఇక్కడ మీకు వాహనం ఉందా లేదా అని అడిగే కాడ మీరు లేదనుకోండి, ఇక్కడ ఆర్టీఏ పోర్టల్ నుంచి వాళ్ళు మీ పేరును లింక్ చేసి మీకు వాహనం ఉందా లేదా తెలుసుకుంటారు. అదేవిధంగా అగ్రికల్చర్ పోర్టల్ నుంచి మీకు 10 ఎకరాల కంటే భూమి ఉందా లేదా అనేది తెలుసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల పోర్టల్ నుంచి మీకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఉందా లేదా అనేది తెలుసుకుంటారు. ఈ విధంగా ఎన్ఐసి సౌజన్యంతో 360 ర్యాండమైజేషన్ ద్వారా నిజ నిర్ధారణ చేసుకోవడం అనేది జరుగుతుంది. మీరు అబద్ధం చెప్పినా గానీ ఉపయోగం ఉండదు. మీరు నిజం చెప్పినట్లయితే కేవలం ఒక పెన్షన్ మాత్రమే తొలగించబడుతుంది. మీరు అబద్ధం చెప్పినట్లయితే ఈ పెన్షన్ తొలగింపుతో పాటు మీ పైన చీటింగ్ కేసును కూడా ప్రభుత్వం చేపట్టడం అనేది జరుగుతుంది. మీ నుంచి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి పెన్షన్ ను కూడా రికవరీ చేయడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకొని సర్వే అధికారులకు నిజమైన సమాచారాన్ని, జెన్యూన్ సమాచారాన్ని మీరు ఇవ్వండి. ఇంకో ముఖ్య విషయం, ఈ సర్వే అనేది త్వరలో రాష్ట్రం మొత్తంలో అన్ని గ్రామాలలో జరుగుతుంది కాబట్టి మీరు ఈ సర్వే జరిగే రోజున తప్పకుండా ఇంటి వద్దనే ఉండండి. అందుబాటులో లేరు అనే ఆప్షన్లోకి సర్వే అధికారులు వెళ్లకుండా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ సర్వేకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.